వైష్ణవి వాళ్ళ బ్రదర్ ఈయన చిన్నన్న, రెండో అన్న. పెద్దన్న పేరు రవితేజ. తర్వాత రెండో అన్న పేరు సంతు. మిమ్మల్ని సంతు అని కూడా పిలుస్తున్నారు. ఇదే ఇప్పుడు మనం కూర్చున్న ఈ రూమ్లోనే వైష్ణవి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత, అంతకుముందు బయట ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఉన్నప్పుడే అదే రూమ్ నేను చూపించిన కదా, ఆ రూమ్లోనే చంపిండు. ఎంత క్రిమినల్ మైండ్. ఒకసారి ఇంకోటి ఏంటంటే, వైష్ణవికి సంతుకు చాలా బాండింగ్ ఉందంట. మామూలుగా చెల్లెలకి చిన్నన్న అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎవరికైనా, ఏ ఇంట్లో అయినా. అట్లనే చాలా బాండింగ్ ఉంది. ఇప్పటిదాకా సమాధి దగ్గర కూడా చాలా ఘోరం, అసలు కింద పడిపోయిన రకంగా స్పృహ కోల్పోయిన పరిస్థితి. ఒకసారి బాండింగ్ ఎట్లా ఉండే అది ఒకసారి కనుక్కుందాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ఈ ఉద్దేశం. మీ చెల్లెలకి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు అనేది మిమ్మల్ని మాట్లాడిస్తున్నాం. మీరు ఏమనుకోవద్దు. మీ చెల్లెలతోటి మీకు బాండింగ్ ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అంటే నాకు తల్లి అయినా తండ్రి అయినా ఇంకా ఏ విషయంలో అదే నాకు. అది ఉంటే నేను బతికేస్తా, అది లేదనుకో చచ్చిపోతా. ఎప్పుడైనా దానికి జ్వరం వచ్చినా ఆన్ ద స్పాట్ నేను హైదరాబాద్లో వచ్చి చూపించుకొని పోతా. ఫస్ట్ 250 కిలోమీటర్స్ అక్కడికి ఇక్కడికి. నా చెల్లెకి ఇక్కడ జ్వరం వచ్చిందని తెలిసిన నేను హైదరాబాద్లో ఉంటే రిటర్న్ వచ్చేసి నా చెల్లెకి చూపించుకున్నాకనే వెళ్ళిపోయి ఉంటాయి. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు జైలుకు పోయినా, ఎన్నిసార్లు తప్పు పనులు చేసినా, ఎన్నిసార్లు అది చేసినా, నా చెల్లెని బయటకు తీసుకొచ్చింది. ఏ తప్పు పని చేసినా, ఏం చేసినా, సంథింగ్ ఎప్పుడన్నా దోస్తులతో బయటకు పోయి నైట్ 12 గంటలకు 1 గంటలకు వచ్చినా, అది చిన్నప్పటి నుంచి, ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి, ఈ ఇల్లు లేకముందు నుంచి కూడా, ఇంత చిన్నప్పటి నుంచి కూడా నేను తినలేనా, ఎప్పుడు వస్తున్నావురా, 10 నిమిషాలకు ఫోన్ చేస్తుంది. 10 నిమిషాలకు ఫోన్ చేస్తుంది. ఎప్పుడు వస్తున్నావురా, ఏడదాకా వచ్చినవురా, ఎప్పుడు వస్తున్నావురా అంటది. ఇంటికి వచ్చినాక తిన్నావరా అని అడుగుతుంది. ఫస్ట్ తిన్నా అని చెప్తా. తినకపోతే 2 నిమిషాలలో తీసుకొచ్చి తినిపిస్తుంది. 2 నిమిషాలు ఇంకంతే. ఈ కారణంగా నాకు ఒకసారి ఏమన్నా చెల్లె గురించి చెప్పాలంటే, చెల్లె లేకపోతే నేను బతకన్నా. ఇప్పుడు కూడా అసలు లేదు, నాకు పవర్ లేదు. ఇప్పుడు ఓన్లీ నార్మల్ బాడీ ఉంది అంతే. నాకు దమ్ము లేదు, ధైర్యం లేదు, ఇప్పుడు ఏం లేదు. అయిపోయింది. కన్నీళ్ళు కూడా అయిపోయినాయి. ఇంకేం లేదు నా దగ్గర. బతుకు ఒక్కటే ఉంది. అది కూడా నా గుట్టిన నా పిల్లల కోసమే ఇప్పుడు నిలబడ్డా. లేదంటే నేను చచ్చిపోయి 100%. ఇప్పుడు నీకు కూడా మ్యారేజ్ అయింది కదా? నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్, నేను. ఇది మా వైఫ్, ఇది మాది. అది మా అన్న, మా వదిన, మా ఇద్దరిది. ఇది మా వైఫ్ది వైజాగ్. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నాది లవ్ మ్యారేజే. నేను నా పిల్ల నా దగ్గరికి వచ్చినాక నేను వదిలిపెట్టలే. తెచ్చుకున్నా, పెళ్లి చేసుకున్నా, ఆ ఫ్యామిలీని ఒప్పించుకున్నా. ₹1 కట్టం తీసుకోలేని ఇప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. 2 పాపలు నాకు. నీకు 2 పాపలా? 2 మీ అన్నకు? మా అన్నకు పాప ఇగో, ఈ ఒక పాప, ఒక బాబు, బయట ఉన్నాడు బాబు. నాకు 6 days అవుతుంది డెలివరీ అయిపోయి మా వైఫ్. అందుకోసమే కొంచెం వీలు కాక రాలేదు. వైజాగ్లో ఉంది. అయితే సంతు, ఈ హరిబాబు అనేటోడు మీ చెల్లె పరిచయం కాక ముందుకు ఏమన్నా తెలుసా నీకు? ఈ క్యారెక్టర్ మనిషిని ఎప్పుడన్నా చూసినావా? తెలియదు అసలు. తెలియదు కదా. ఇప్పుడు మీ చెల్లెలకి ఏ రకంగా పరిచయం అయ్యిండు? అసలు ఎట్లా చూసిండు? చూసిండా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తుంటుంది, అట్లా ఎట్లా పరిచయం అయ్యిండు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరం అన్నదమ్ములం యూట్యూబర్స్లా. సో మా చెల్లెని ప్రాణం కంటే ఎక్కువ ఎంచుకొని తాపు ఒక వీడియో తీసేది. సో అట్లా మా చెల్లె కూడా సొంతంగా పెట్టేసుకొని తీసుకుంది. దానివల్ల వాడు చూసిండు, ఫోన్లోనే వీడియోలో సంథింగ్ చూసి కొన్ని రోజుల దాకా చూసి సడన్గా మా బాబాయ్ కాంటాక్ట్ అయ్యిండు. మా బాబాయ్ అంటే పెద్ద మనుషుల ద్వారా వాళ్ళు చూసి గిట్ల ఉన్నాడు అబ్బాయి అది అంటే, మా కోళ్ళొద్దు మాకు. మీ బాబాయ్కి ఏం చెప్పి కాంటాక్ట్ అయ్యండి? ఏం చెప్పి కాంటాక్ట్ అనేది ఏం లేదు. ఒక మీ ఊళ్ళో పిల్లలు ఉన్నారు కదా, మా అబ్బాయికి సెట్ చేయుర్రి అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ మా బాబాయ్ కాంటాక్ట్ అయ్యారు. అంతే. నా చెల్లి అని చెప్పలేరు అప్పుడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ అతనే నా చెల్లె నెంబర్ ఎట్లా దొరకబట్టుకున్నాడో, అసలు ఏం చేసినాడో తెలియదు. నా చెల్లె నెంబర్ తీసుకొని ఎట్లా తీసుకున్నాడో కూడా తెలియదు మ్యాక్సిమం. ఇంకా ఊకే మెసేజ్ ఇస్తాడు, నువ్వు వయసు నువ్వు లేకుండా చచ్చిపోతా నేను, నువ్వు కావాలి నాకు, ప్లీజ్ నీ ఇంటికి వచ్చి మాట్లాడమన్నా మాట్లాడతా, నువ్వు కావాలి అని చెప్పేసి మొత్తం టార్చర్ చేస్తాడు అన్న. అప్పుడు మీ వైష్ణవి మీ చెల్లెలు నీకేమైనా చెప్పే ప్రయత్నం చేసిందా? లేదు. నాకు చెప్తే నేను వెంటనే రియాక్ట్ అయిపోతుంది తెలిసి మా అమ్మకి చెప్తుంది. ఏదైనా ఏ విషయమైనా మా అమ్మకి చెప్తుంది. సో మా అమ్మ
అవన్నీ బ్లాక్లో పెట్టేసి నువ్వు సైలెంట్ అయిపో అమ్మ, నువ్వు పట్టించుకోవద్దు అవన్నీ. పిచ్చోళ్ళు ఎంతమంది వచ్చినా చీ అని సపరేట్గా ఉండాల్సిందే కానీ మనం రియాక్ట్ కాకూడదు. చీ అని సపరేట్గా ఉన్నామనంటే వాడు అట్లా కాకుండా ఇంకో నెంబర్ ఎన్ని బ్లాక్లో పెట్టేసినా కొన్ని రోజులకు వాడు మా అన్నదమ్ములు కొరట్లలో కనబడతారు కదా, మా వాళ్ళు కొరలకు పోతారు. సో వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ కాళ్ళ మీద పడి మీ చెల్లె నాకు ఇయ్యూరి, మీ కాలు మొక్కుతా, మీ దండం పెడతా, మీ చెల్లెకి మెసేజ్ చెప్తున్నా, నేను బ్లాక్లో పెట్టేస్తుంది, మీ చెల్లె అంటే నాకు ప్రాణం, పువ్వులు పెట్టి చదువుకుంటా, నేను మీకంటే ఎక్కువ చూసుకుంటా, నేను మీరు ఏదంటే అది, నీకు కావాలంటే ఇల్లరికమైన అత్త, నాకు సంపాదించిన పైసా మీకే ఇస్తా, నా దగ్గర పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి అంటే, నువ్వు ఏమున్నా సరే ఏం లేకున్నా సరే నువ్వు మాకు వద్దు, ఏమనుకోకు బ్రో, మాకు దగ్గర వాళ్ళమే, మాకు తెలిసిన వాళ్ళమే మేము చేసుకుంటాము, నువ్వెవరో మాకు తెలియదు, సో నిన్ను మేము చేసుకోలేము, మేమేం చేయలేము, సో ప్లీజ్ డోంట్ ఇంకా రావద్దు మా దగ్గరికి, ప్లీజ్ లీవ్ ఇట్ అని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం అదే మాట చెప్పారు, మా బ్రదర్స్ అందరూ. ఊరుట్లలో వాళ్ళని చెప్తే వాళ్ళు అదే సమాధానం చెప్పారు. ఓ చాలాసార్లు మా సాగర్ అన్నయ్య, శివాజీ అన్నయ్య, రంజిత్ అన్నయ్య, మా చెర్రి వీళ్ళందరికి కలిసిండు. నేను మ్యాక్సిమం ఇంటికాడ ఉన్నా అన్న, ఉంటే వైజాగ్, ఉంటే హైదరాబాద్, లేదంటే మన కిరే వెళ్ళిపోతా, డ్రైవింగ్ వరకు ఫీల్డ్ రాదు కొంచెం. యూట్యూబ్ బంద్ చేసిన, నా వేరే స్మాల్ కేసు అయితే ఫోన్ అందులో ఉంచేసుకోరు. అయితే ఇంకా అట్లా కొన్ని రోజులు నడిచింది. నడిచినాక ఇట్లయితే కలుతలేదని చెప్పేసి మా బాబాయ్ని కాంటాక్ట్ అయిపోయారు ఫస్ట్. మీ బాబాయ్ అంటే మీ నాన్న వాళ్ళ తమ్ముడా? మా నాన్న వల్ల అన్న, సొంత అన్న కాదు, మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. ఆయన ఎక్కడ ఉంటాడు? ఇక్కడనే ఉంటాడు. చెర్రి ప్రాంక్ స్టార్ వాళ్ళ చెర్రి ఉంటాడు కదా, అలా డాడీ. సో డాడీని కాంటాక్ట్ అయ్యి ఇట్లా పిల్ల మాకు కావాలి అని చెప్తే, వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద మనుషులు. సో అయితే సరే రారు ఒకసారి మాట్లాడదామని అంటే ఇక్కడికి వచ్చారు. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అక్కడ కాంటాక్ట్ అయ్యారు, వచ్చిర్రు, అక్కడ కూసుర్రు. మా పిల్లని కూడా తీసుకపోతే మా చెల్లెమ వద్దు 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 అని అన్నది. అప్పటికే నేను అప్పుడు ఇక్కడ లేను, వేరేక్కడ ఉన్నా, బయట వేరేక్కడ ఉంటే నాకు చెప్పలేరు అసలు ఇట్లా వస్తారు ఇది ఇది అని చెప్పేసి. తర్వాత కొంచెం ఇప్పటికీ అయిపోయింది, అసలు మాట్లాడుకోవడం ఏమైపోయింది. తర్వాత నా చెల్లె ఫోన్ చేసి ఏడిసింది, అన్న ఇట్లా వచ్చిండ్రా, నాకు పెళ్ళి చేస్తాంటుండ్రా అంటే, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అమ్మా, నీకు ఇష్టం ఉందా ఫస్ట్ అది చెప్పండి, నాకు లేదురా అంటే, నువ్వు దెంగేరా అని చెప్పిన. వచ్చిన ఇంటికి వచ్చిన ఆన్ ద స్పాట్ వచ్చేసిన, రాని ఫీడ్ తీసుకొని వచ్చేసి ఆన్ ద స్పాట్ దెంగేరా ఇంట్లోకి అని చెప్పేసిన. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా చెల్లె ఫోన్ చేసి ఇక్కడ ఉన్నారా అంటే నేను అక్కడికి వెళ్ళిన. తర్వాత మీరు వెళ్ళిపోర్రా అని చెప్పినాక సో వాళ్ళు ఏం మాట్లాడలేరు. ఏందమ్మా అన్నారు, మా కొడుకు చెప్తే మీరు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములు కంటిన్యూగా మా ఇంటికి వచ్చి మీ కాలు మొక్కుతాం, మీ దండం పెడతాం, ఈ ఊరి మా కొడుకు పిల్లని ఊరి అది అని చెప్పేసి అన్నారు. మేము ఇయ్యం అన్నాం. తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఒక్క వారం లోపే మందు తాగిండట, సంథింగ్ అదేమో తెలియదు, మందు తాగిండు. సారీ బ్రో సారీ, ఫస్ట్ బాగా బదలాడినని చెప్పేసి మా అమ్మోళ్ళు ఒప్పుకోరు అంటే ఏడ్చుడు సంథింగ్. మా చెల్లెకి గిఫ్ట్ ఇచ్చిండు, ఏమేమో తీసుకొచ్చి ఇచ్చిండు, ఐఫోన్ ఇచ్చిండని మీ అన్నయ్య. ఐఫోన్ సంథింగ్ ఏమో కొనిచ్చిండు, నేను అంత పట్టించుకోలే. ఐఫోన్ కొనిచ్చిండు, సంథింగ్ గిఫ్ట్స్, వాచ్ అవి ఇవన్నీ ఇస్తే మా చెల్లి, అమ్మ పాపమమ్మ బాగా ఏడుతుండు కదమ్మా, పోంతి అమ్మ పాపమమ్మ, ఏం పని చేస్తాడో ఏమో తెలియదు, సరే అమ్మ మంచిగా మన ఇంటికి వస్తుంటుండు అమ్మ అని చెప్పేసి అంటే, నేను ఇంకా మా అమ్మ వచ్చి నాకు చెప్పినాక నేను చెప్పిన, నీ ఇష్టం అమ్మ, నీ ఇష్టము, నీ ఇష్టం, నీకు ఇష్టం ఉంటే చేసుకో, లేదంటే లేదమ్మా అని చెప్పిన. అరే అన్న బాగా బదలాడుతుండే కదా అదేరా అన్నది. అంటే నీ ఇష్టం అమ్మ, నేను ఏం చేయలేను, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, నీకు ఇష్టం లేకపోతే మాత్రం నేను పెడతా అని చెప్పిన. అంటే ఇక మేము అంత పట్టించుకోలే. కొన్ని రోజులకు వచ్చి ఒప్పందం చేసేసుకోరు, కట్నము సంథింగ్ అది ఇది బాగా రిక్వెస్ట్లు అయిపోయినాక పెద్ద మనుషులు వాళ్ళు అందరూ మాట్లాడేసుకొని ఒప్పందం వేసుకోరు. ఒక్కొక్క టైంలో నేను ఉన్నా, ఒక్కొక్క టైంలో నేను లేను, నాకు తెలిసి నేను చెప్తున్నాను. సో ఆ ఒప్పందం అయిపోయినాక 2-3 డేస్కి అంటే నార్మల్గా ఇట్లా పెళ్లి రోజు పెట్టేసుకుంటారు కదా, కట్నాలు పెట్టిన అన్నీ మాట్లాడేసుకోరు, పెళ్లి రోజు పెట్టుకుని వస్తారు కదా, ఆ టైంకి మాకు ఆ పిల్ల వద్దు అని అన్నది ఆమె. సో మాకు ఇక్కడ ఫోటోలు తీసేసుకున్నాం, ఆల్రెడీ మేము ఫోటోలు తీసేసుకున్నాం, ఆయన బ్లేమ్ చేసి వేసినాం, అయిపోయింది, నా చెల్లెకి ఇట్లా సంబంధం వచ్చేసింది అన్నట్టు బ్లేమ్ చేసేసినాం. వాళ్ళు మీ బిడ్డ మాకు వద్దు, మాకు వేరేళ్ళు
3 ఎకరాల కట్నం పోతారు, 3 ఎకరాల భూమి 30 లక్షల పైసలు ఇస్తారు, ఇట్లా మీరు ఇస్తా అంటేనే మేము చేసుకుంటాం, లేకుంటే అవసరం లేదన్నారు. అమ్మ ఫోన్ చేసి ఇట్లా అంటుర్రా అంటే, ఫస్ట్ మాట్లాడుకున్నది ఎంత అమ్మ అంటే 10 లక్షలు రా అన్నది. సరే 10 లక్షలు అన్నప్పుడు మళ్ళీ 30 లక్షలు ఎందుకు అడుగుతున్నామ్మా, మళ్ళీ 3 ఎకరాల భూమి ఏంది, అంతే ఎంత తమాసనా ఏంది అంటే, ఆ పిల్లాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, వాళ్ళ అమ్మని బాగా రచ్చ చేస్తున్నారు, అన్నదమ్ములు బాగా రచ్చ చేస్తారు అంటే, సరే పోనీ చూడు ఏమంటారో చూడు, వాళ్ళు చెప్తే ఇంకొకళ్ళు నా సెల్లకి ఏం తక్కువైందమ్మా, నువ్వేం టెన్షన్ పడకని నేను చెప్పిన. తర్వాత మా అమ్మ సరే అన్నది. వాళ్ళ అమ్మేమో కట్నం ఎత్తున పెళ్ళి లేదంటే లేదన్నది. మూడో రోజు మంది అయినట్టు నాకు ఆ పిల్ల కావాలి, లేకపోతే నేను చచ్చిపోతా అని. సో మాకు కూడా కొంచెం ప్రేమ ఉంటుంది కదా, మనసు మీద కొంచెం ఉంటుంది కదా. సో ఆయన మంది అయిన మరుక్షణం తెలిసిన వెంటనే నేను ఎక్కడో కరీంనగర్లో ఉన్నా, వచ్చేసిన విత్ ఇన్ 20-25 మినిట్స్లో. ఏడికి వచ్చిన కోరట్లక ఈడికా? కరీంనగర్ నుంచి కొరట్లకు. అదేమో ప్రైవేట్ హాస్పిటల్లో పడితే నేను బెల్లి 600 ఉండే అప్పుడు. సో 200 స్పీడ్ నా నా బావ అనుకున్నా కాబట్టి నేను 200 చూడలే, ఎవ్వరు ముఖం చూడలే, ఏ కార్ని కూడా చూడలే, కొట్టేసినట్ట స్పీడ్ అదే వేరే. వచ్చినా చూసినా ఇట్లా లోపలికి ఇట్లా చూసినా సాది మీద చేసేసి దెంగేరా అన్నది వాళ్ళమ్మ నన్ను. వాళ్ళ అన్నదమ్ములు వచ్చి లంజడుగా దెంగేరా అన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు అన్న, ఏంది ఇది ఏంది అంటే, ఎవరో నీకన్నా అంటే, సరే అన్నగా సారీ బావ అన్నప్పుడు బావన అవుతారు కదా, ఓకే బావ అన్న. ఎవరో లంజోడుగా కొట్ట వచ్చిండు వాళ్ళ అన్నోళ్ళు. అప్పుడు అంటే జరిగిన స్టోరీ మొత్తం చెప్తున్నా. అప్పుడు కొట్టకొట్టస్తే ఇట్లా ఎందుకు ఇస్తుర్రు, ఇష్టం లేకపోతే దెంగేరి, నా బావ అనుకున్నా, నేను అన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నా ఫేస్ టు ఫేస్ అన్న వాళ్ళ అమ్మతో. నేను అంటే మాటలు వేసాడు, మాటలుగా సంపి బాగా దెంగుతా, మీరు కర్రోళ్ళు, మీరు బిచ్చగాళ్ళు, ఏదో నా చెల్లె నా తల్లి నీ కొడుకు చేతిలో పెడతాను ఒప్పుకున్నాం అయిపోయింది కాబట్టి నాకు పానం కొట్టుకొని ఎన్నో ఉన్న వీడికి వచ్చి చూస్తున్నా, నువ్వు వీడికి వచ్చినాక దెంగేరా అంటే ఏంది ఇది రెస్పెక్ట్, ఎంతో చూసి వెళ్ళిపోయినా లెక్క, నువ్వు దెంగేరా అంటే ఏమనిపిస్తుంది. సో దానివల్ల నేను ఆ రోజు చూసి వచ్చినాక మా అమ్మకు మా నాన్న కూడా పానం కొట్టుకున్నది, మళ్ళీ వాళ్ళు పోయి చూస్తే వాళ్ళని కూడా దెంగేరా అన్నారు. తర్వాత ఆయన 8 రోజులకు మంచిగా అయినట. మంచిగా ఆయననే ఫోన్ చేసిండు మా అమ్మకు. మా అమ్మకు ఫోన్ చేసి, అత్తమ్మ నేను మంచిగా అయినా, నేను పెళ్ళి చేసుకుంటా, నాకు ఊళ్ళొద్దు, నేను మీ ఇంటి దగ్గరనే ఉంటా, నన్ను మీరే ఆదుకోరి, నా పైసలన్నీ మీకే ఇస్తా, నా సాలరీ మీకే ఇస్తా, నాకు మీకు కావాల్సినలా ఇస్తా, నన్ను మీరే ఆదుకోరు, నాకు తల్లి వద్దు, నాకు ఊళ్ళొద్దు, నాకు మీ ఇంటికి రావాలని ఉన్నది, మీ పిల్లని చేసుకోవాలని ఉన్నది. మొత్తం మా అమ్మని అట్లా చెప్తే లేదయ్యా వద్దు అంటే ఎంత మాట్లాడే వద్దన్నది. తర్వాత మా వాళ్ళకి ఫోన్ పోయిందంట. మా వాళ్ళకి ఫోన్ పోయినాక మా అమ్మ అక్కడికి వెళ్ళింది, మా అమ్మ వాళ్ళకి. ఆడ ఫోన్ చేసి ఆడ ఫోన్ కట్ చేసి మా చెల్లెకి వేసిండట, నువ్వు లేకపోతే చచ్చిపోతా, నీకు ఇన్ని ఎత్తున్నా అన్ని ఎత్తున్నా, ఇంకా మంచి ఎత్తా, ఇంకా పూల పెట్టి ఆదుకుంటా అంటే నా చెల్లె ఆగమైపోయింది. చిన్న పిల్ల కాబట్టి ఏదో ఫస్టే అన్నది పాపం పోంది అని పెళ్ళికి ఒప్పుకుంది. మళ్ళా మందు తాగినగానే ప్రాణం పోయింది జల్లు అన్నది. మరి ఇప్పుడు నేను లేకపోతే నా వల్ల ఒక ప్రాణం పోతుందేమో, నేను పాపం కట్టుకున్నట్టు అవుతా, సరే పోంది పెళ్ళి చేసుకుంటే ఏమైతే ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా, చేసుకుందామని చెప్పేసి అది 7 మాయమాటలు చెప్తా ఉంటే అది వినుకుంటా ఉండి తయారై ఇళ్ళకెళ్ళి నడుచుకుంటూ పోయి ఆడ రోడ్డు మీద బండెక్కి గుడికి పోయి పెళ్లి చేసుకోరు. అప్పుడు ఏడు నువ్వు మీ అన్న? నేను సిరిసిల్ల దగ్గర ఉన్నట్టు అయినా, నేను సిరిసిల్ల దగ్గర ఉన్నా, మ్యాక్సిమం మా అన్న సిటీలో ఉన్నాడు, హైదరాబాద్ ఉన్నాడు. ఇద్దరు వెళ్ళి గుడి దగ్గర పెళ్లి చేసుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేరు వాళ్ళు, వచ్చారు ఇంటికి, ఏడికి వచ్చారు, ఏడికి పోలేరు. ఏడికి వచ్చినాక ఇంటికనే ఉన్నారట. మా అమ్మ చూసే వరకు సడన్లా షాక్ అయిపోయి ఇదేందమ్మా ఏం చేసిరు ఏంది ఏం కథ అంటే, మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసి మా వాళ్ళందరూ వచ్చేసి ఏంది ఇదేం కథ అని చెప్పేసి, సరే అయింది అయిపోయింది కదా, పెళ్ళి అయిపోయిన బంధాన్ని తెంపలేము, సరే అయ్యా నువ్వేం బాధపడకు, నువ్వు పెళ్ళి చేసుకున్నావా, ఇప్పుడు మా మనిషివి నువ్వు, నా కొడుకు లెక్క, నీకు కట్నం మొత్తా, బంగారం పెడతా, బండి పెడతా, నా బిడ్డకు బంగారం పెట్టుకుంటా, అన్నీ పెడతా, ఏ కష్టం రావద్దు, ఏ నష్టం రావద్దు, ఏ ఆపద జరగద్దు, ఏం జరగద్దు అని చెప్పేసి మా అమ్మ ముందు చెప్పింది. ఇంట్లోకి రాకముందే అన్నిటికి ఒప్పుకొని ఇంట్లోకి వచ్చేసాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఇన్ఫర్మేషన్ చేసినాం, అన్నీ వాళ్ళు ఓకే, వాళ్ళు కూడా ఓకే అన్నారు. అప్పుడు
తర్వాత కొన్ని రోజుల దాకా వాళ్ళకు వీళ్ళకు కనెక్ట్ లేదు, ఇంకా మా బావకుని వాళ్ళకు. మీ బావ వాళ్ళ ఇంటికి పోకుండా అదే వాళ్ళ అమ్మ దగ్గర ఆయన ఒక్కనే పోతుండే, సంథింగ్ ఏందో మనకు తెలియదు. పోయి వస్తుండే. మా చెల్లె కొన్ని రోజుల దాకా పోలేదు. అయితే దగ్గర దగ్గర మంచిగానే కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు. ఉండి కొన్ని రోజులకు ప్రెగ్నెన్సీ అయింది. 1.5 month సంథింగ్ 2 months పెళ్ళి అయినాక తీసేపిచ్చాడు. ఎందుకు కారణం ఏంది ఏమైనా తెలిసిందా? మనం ఎంజాయ్ చేద్దాం వయసు, ఇప్పుడు ఎందుకు మనకు పిల్లలు, మన చిన్న వయసు, 1 సంవత్సరం 2-3 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దాం, తర్వాత పిల్లల్ని అందాం, ఇప్పుడు ఎందుకు ఇంత చిన్న వయసులో ఆ పిల్లలు ఎందుకు అని చెప్పేసి డ్రామాలు దిగాడు. మాకు తెలియదు ఆ డ్రామాలు అని. అమ్మకి ఇట్లా అంటుండమ్మా అంటే, మీ అమ్మకి చెప్పిందా? మా అమ్మకి చెప్పిందంట. అమ్మకి ఇట్లా అంటుండమ్మా అంటే, గట్లెందుకంటాడే ఒక్కొక్కరికి పిల్ల గుట్టకడే చచ్చిపోతుర్రు, నీకు ప్రెగ్నెన్సీ ఇంత చిల్లు అందింది ఎందుకు తీసేస్తుంటారు అంటే, ఏమో అమ్మ బాధపడుతుండు, ఎడుతుండు, కలగల అనిపిస్తుంది అమ్మ అని. అది ఇంకా కలగలనే ఉన్నది. కలగల ఉంటే సరే పో ఏదో ఒకటి చేసుకోరు మీ ఇష్టం అని చెప్పేసి ఆడు ఏం తెచ్చి వాడిండో ఏం చేసిండో తెలియదు, ఆ పిల్లని క్యాన్సిల్ చేసేసాడు. తర్వాత కొన్ని రోజుల దాకా ఇంకా టూరిస్ట్కు దానికి దీనికి పంపించిన 50,000 ఇచ్చి 40,000 ఇచ్చి 30,000 ఇచ్చి హైదరాబాద్కు మన యాదగిరి గుట్టకు సంథింగ్ అట్లా ఇంకోటి ఉంటుంది కదా హైదరాబాద్ అవతల హనీమూన్ లాగా సంథింగ్ పోయిరా రింగ్ అని చెప్పేసి 1,00,000 చిల్లర పెట్టి పంపించిన. నేను మా అమ్మ కలిసి చేతిలో పెట్టి వెళ్ళిపోరి మీ ఇష్టం ఏం చేసిరారు అని చెప్పేసి అన్నాం. తర్వాత కొన్ని రోజులకు నా బండి మంచిలే అన్నాడు. ఆ బండి అమ్మేపించి కొత్త పల్సర్ పంపించిన. తర్వాత మెడ బోజు కోరుతుందంటే మా అమ్మ పత్తుల వెండి చైన్ చేయించి నార్మల్గా. తర్వాత మా నాన్న చేతి బోడి ఉందని పోయి 5 తులాల చైన్ తీసుకొచ్చాడు, వేసాడు. తర్వాత ఇంకా మంచి కుర్తలు వేసేతో అన్నాడు. మా అయ్య 5,000 పెట్టి వాచ్ కొనుకొచ్చిండు. అట్లా 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 దగ్గర ఫుల్ ఖర్చు పెట్టిపించిండు అన్న. ఫుల్ నమ్మకస్తంగా ఉన్నాడు. కొన్ని రోజులకు మళ్ళా చెల్లె ప్రెగ్నెన్సీ అయింది. ప్రెగ్నెన్సీ అయినాక కొత్తలనే వాళ్ళ అన్నలు ఇద్దరి ఇంటికి వచ్చి, వాళ్ళ అన్నలు ఇద్దరి ఇంటికి వాళ్ళ అమ్మ కూడా వచ్చినట్టు అయింది కావచ్చు, నాకు చెప్పింది అయితే కొంచెం వరకు గుర్తుంది. రెండోసారి ప్రెగ్నెన్సీ అయినాక ఇంటికి వచ్చి, నా కొడుకు నా ఇంటికి పంపకుంటే ఖచ్చితంగా నీ బిడ్డని ఎప్పుడో ఒకసారి చంపేస్తాం మేము, లేదంటే ఇక నీ ఇష్టం అది, అంటే నీ కొడుకు నువ్వు తీసుకపో, నా బిడ్డని నేను ఎంచుకుంటా, నాకు సంబంధం లేదు అని చెప్పేసి మా అమ్మ అన్న అంట. లేదు నా తమ్ముడిని నా కొడుకుని ఇప్పుడు పంపియ్యు అంటే, తీసుకపోర్రి నేను దొరకబట్టుకున్నానా, మీ ముంగట్నే ఉన్నాడు కదా తీసుకపోండి అంటే, నేను పోను అత్తమ్మ, నేను చచ్చిపోతా కానీ పోను అని ఫుల్ ఇంకా అది చేసిండు. సరే అని పెట్టరావు మేము చూస్తాం అనుకుంటా తలకే ఒప్పుకుంటా బాగా మాటలు బాగా ఇసిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ అన్నోళ్ళు ఇద్దరు, వాళ్ళమ్మ. నువ్వు ఏడున్నావు? నేను లేను, మ్యాక్సిమం ఇంటికాడ ఉన్నావు అన్న, ఇంటికాడ ఉన్నా, బయటనే ఎక్కువ ఉంటాను నేను. అవన్నీ జరిగినాక నేను వచ్చినాక నాకు చెప్తారు. అట్లా చెప్పినాక అరే ఇట్లా అన్నారా అంటే, గళ్ళతో ఏమవుతుందంటే వాళ్ళ అన్న మాటలు ఏంటంటే, వాళ్ళ అన్న పెద్దనకో చిన్నకో ఎమ్మెల్యే సపోర్ట్, పోలీస్ సపోర్టు సంథింగ్ ఏమేమో ప్రజాపాలనలో కొంచెం పవర్ ఉందంట. సో వాళ్ళ అన్న మాటలు ఏంటంటే, మిమ్మల్ని చంపి మేము జైలుకి పోయి 2 రోజుల్లో బయటకు వెళ్ళగలుగుతాం, ఇక్కడ ఇంటికానే 2 రోజులలో బయటకు వెళ్తాం మేము, మీతో మాకు అంత ఫరక్ పడది, మీరు ఏం చేసినా ఎట్లా చేసినా మాకు పెద్దోళ్ళు తెలుసు, సో మీతో మాకు ఏం కాదు, నా తమ్ముని నా ఇంటికి పంపు, లేదంటే మీకు పానాలు తీస్తామని అన్నారట. మా అమ్మట్లో చెప్పినాక గాలితో ఏమవుతుందమ్మా, నాకు తెలిసి వాళ్ళు ఉన్నారులే, నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను కూడా అన్నీ యూస్ వచ్చినాయి కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పినాక సరే అని చెప్పేసి కొంచెం ఇంకా సింపుల్గానే ఉన్నాం. తర్వాత మెల్లమెల్ల కొన్ని రోజులకు వాళ్ళ అమ్మ కాల్స్ చేయడం మొదలుపెట్టి హరిబాబుకు. అంతవరకు లేదు కాల్స్, ఫోన్ సంథింగ్ ఏం లేదు. వాళ్ళ అన్నలు వాళ్ళు నైట్ 10 నుంచి 3 లోపు, డేలో కాదు నైట్లోనే. సో అట్లా కంటిన్యూ అయిపోయింది కొన్ని రోజులు కంటిన్యూ అయినాక లొల్లులు గొడవలు అయినాయి. మా అమ్మ కట్నం అడుగుతుంది, కట్నం తీసుకో మా ఇంటికి వచ్చేయమంటుంది, తీసుకుని వెళ్ళిపోదాము స్టార్ట్ చేసాడు. అంటే ఇప్పటికిప్పుడు రెడీ వెళ్తారు, అసలు నాకు పిల్లన ఓకే లేదు మా ఇంట్లో, ఓపిక పట్టు, మా అమ్మ ఇస్తాను అంత ఫస్ట్ చెప్పింది కదా నీకు, ఎందుకు ఒప్పుకోడతావు అంటే సరే అన్నాడు. వారం మా అమ్మ పిచ్చలు చెప్పుకుంటుంది అంటే, ఇంకా వేరే డేంజర్ మాటలు చెప్పేసి మా చెల్లెకి ఇంకా పిచ్చి చెప్తే, మా అమ్మ మళ్ళీ మా అమ్మ దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పింది. మా అమ్మనే సర్దిద్దింది, ఏమైంది అయ్యా నీ ఇత్తలే అన్నగా మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. తర్వాత కొన్ని రోజులకు నైట్ 1 గంటలకు 12 గంటలకు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడి మా అమ్మ కట్నం అడుగుతుంది, లేకుంటే మనం చంపెత్తా అంటారు.
నిన్న నన్ను ఏం పెత్తంటారు, నువ్వే కట్నం అడుగుపో ఇయ్యమను అంటే అర్ధరాత్రి. అర్ధరాత్రి ఉమ్. మా చెల్లి వచ్చి అమ్మ ఇట్లా అంటుండే బాధపడుతుండే ఏడుతుండమ్మా పాపం అమ్మ ఏమని పాపం వాళ్ళ అమ్మకి ఇచ్చుకుంటాడు అంటే సరే మీరు టెన్షన్ పడకూరి అది అని చెప్పి మా అమ్మ ధైర్యం చెప్పి 12 లక్షలకు 2 గుంటల జాగు ఉన్నది. అక్కడ చెప్పిర్రు అదేనా అక్కడ స్టార్టింగ్ లో ఉంది. స్టార్ట్ అక్కడ అటు సైడ్ స్టార్టింగ్ రోడ్లో 12 లక్షలు. 12 లక్షలకు 2 గుంటలు. దానికి ఇంకా 6, 7, 8 సంథింగ్ అంతే కట్టింది, మొత్తం కట్టలేదు. ఆ కట్ట ముందుకు కూడా మా అమ్మ ముగ్గు పోసి ఇల్లు కట్టిద్దామని ప్లాన్ వేసింది. మళ్ళీ మాకందరికి బాకులే ఉన్నాయి అన్న, నిజంగా. నా దగ్గర డ్రైవింగ్ టాలెంట్ ఉంది, ఇక్కడ ఏ రాష్ట్రమైనా వెళ్ళిపోతా. మా అన్న దగ్గర డాక్టర్ టాలెంట్ ఉంది, వాడిని నాది. నా చెల్లి దగ్గర ఏం లేదు, నార్మల్ ఇంట్లో పని కాబట్టి మా అమ్మ ఇల్లు కట్టిస్తే వాళ్ళు ఏమన్నా పని చేసుకొని బతారు అన్న ఆశతోటి నా కొడుకైతే నేను కట్టుకోనా కొని ముగ్గు పోసేసింది. ఆ మాటలన్నీ వాళ్ళ అమ్మకు చెప్పుకోలేడు. బండి ఉన్నది, బంగారంగా ఉన్నది, మా చెల్లెకి పెట్టింది, దానికి పెట్టింది, జాగు ఉన్నది, ఏం చెప్పలేడు. కట్నం అన్ని పెట్టినా మళ్ళీ పైసనే కావాలంటుండు, చేతికే కావాలా. 5 లక్షలు ఫస్ట్ 10 లక్షలు అడిగిన తర్వాత 5 లక్షలు అడిగినట. ఎట్లనే వేసి మాకు పైసలు కావాలి. నైట్ 1 గంటలకు ఫోన్ చేసి రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. నైట్ 1 గంటలకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నాన్న బూతులు తిట్టే ముందుకు రికార్డింగ్ చేసుకోలేరు మా వాళ్ళు. అంటే తిట్టేటప్పుడు రికార్డింగ్ చేసుకోలేరు, ఫస్ట్ 1 ఫోన్ 2 ఫోన్స్. తర్వాత ఇంకా ఇట్లయితే కలది తప్పేమని అయితే రేపు పొద్దుల మనం అంటారు రికార్డింగ్ చేసుకుందాం అని చెప్పేసి మూడో కాల్కు మా చెల్లె రికార్డింగ్ చేసుకుంది. ముందు వాళ్ళ జాగ్రత్తకి ఈమె ఇంత డేంజర్గా మాట్లాడుతుంది ఏంది, రేపు వాళ్ళు ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి మా చెల్లె రికార్డింగ్ చేసుకుంది. ఆ రికార్డింగ్ నాకు పంపించింది. సో నేను మా బావకు ఫోన్ చేసిన, ఇక మొన్న అది నడుచుకుంటూ వచ్చింది గొడవ. అట్లనే రీసెంట్గా ఇప్పుడు 2 రోజులు అయితే చచ్చిపోతాను నాకు రికార్డింగ్ వచ్చింది. సో ఏమైందమ్మా అంటే, అరే నన్ను బాగా టార్చర్ పెడుతుర్రా, ఇది ఏంది నాకు ఏం అర్థమవుతలేరా అన్న, బావ పైసలు అడుగుతుండు, అలా మేము సంపెత్తా అంటుంది. మేము బాగులో పాలైంది, మా కోసం జాగు ఉన్నది, ఫోన్ ఉన్నది, అన్నీ ఐఫోన్ కాక ఇంకో 55,000 పెట్టి ఫోన్ కొనిచ్చింది వీడియోల కోసం అని. అవన్నీ ఇచ్చిపెట్టింది మా అమ్మ. కలిసి నా కూతురు చెప్తే ఇంకోటి పెట్టుకుంటాను, వాడేమో చేతికి క్యాష్ కావాలా అంతే, ఇంకంతకు మించి ఏమొద్దానికి. అయితే బావకు ఫోన్ చేసిన, ఏమైంది బావ నీకు ఏం కావాలా చెప్పు, సరే నీకు భూమి ఏమన్నా వద్దా, క్యాష్ ఇచ్చేస్తా వెళ్ళిపో, నీ ఇంటికైనా బతుకు, ఇప్పుడు జస్ట్ నాకు కావాలా, ఫోన్లోనే అంటున్నాడు నాకు ఇప్పుడు కావాలా ఇచ్చి అంటే ఎంత అడుగుతున్నాడు, 5 లక్షలు నెట్ ఆ స్పాట్లో. ఇప్పుడు వాడు ఉన్నావు కదా, నాకు అట్లా నెయ్యి లేకుండా చేతికని ఇచ్చేయి అని అన్నాడు. అంటే అంతే గిడతాం ఏం వచ్చింది బావ నీకు, సరే రేపు పొద్దున్న సెట్ చేసి 5 లక్షలు వారెత్తా తీసుకుందావు, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, నీకు ఏమైనా ఆపద ఉంటే ఏమైనా ఇబ్బంది ఉంటే, నా చెల్లె వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉంటే, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు, నీకు పైసా కావాలన్నా, నీకు ఏమన్నా సంథింగ్ బయట ఏమన్నా ప్రాబ్లం అయినా, ఏదైనా చెప్పుకోలేనంత బాధ జరిగి ఆ పైసలు నువ్వు వాడు కట్టుకోవాల్సి ఉందా, నార్మల్గా ఉంటుంది కదా ఒక్కొక్కరికి, బయట నేను చెప్పుకోలేకపోయి నేను పైసలు అడుక్కున్నాను అనుకో, నా బాధ చెప్పుకోలేక నేను పైసలు అడుక్కుంటున్నా, అట్లా ఆయన కూడా బాధ చెప్పుకోలేక పైసలు అడుక్కుంటున్నా కావచ్చు అని ఆలోచించిన. ఏదైనా బయట ఏమైనా బాధ ఉందా బావా చెప్పు, నీకు బయట ఏమైనా బాధ ఉంటే నేను వచ్చి మాట్లాడతా, ఈ తారీఖు ఇస్తా అని చెప్పి నేను చెప్తా అని చెప్పిన. లేదంతా నాకు ఏం అవసరం లేదు, మీ చెల్లి ఉంటే సరిపోద్ది అని అన్నాడు. అంటే నేను ఇంత మంచి మాట్లాడుతున్నావు బావ, మరి ఏమైనా చెల్లె అట్లా మాట్లాడుతుందంటే, చెల్లె పీసే బావ మాటలు పట్టించుకుంటావు అన్నాడు. పర్ఫెక్ట్ ఉన్నాడు బావ, ఇదేంది ఇట్లా మాట్లాడుతుందని నేను అనుకున్నా. అంటే బావ నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అన్న, ఏ ప్రాబ్లం లేదన్నాడు. సరే మరి జాగ్రత్త బావ, ఏమైనా పైసలు కావాలా పంపాలా అన్న, ఏం అవసరం లేదన్నాడు. ఏమైనా తక్కువైందా బావా అన్న, ఏం తక్కువ లేదన్నాడు. ఓకేనా పర్ఫెక్ట్, ఇప్పుడు హ్యాపీ ఉన్నారా అన్న, మాకేం తక్కువైంది సొంత, చెల్లి 2-3 రోజులు చచ్చిపోతాను 2-3 రోజుల కింద అంతే. అంటే టీకే అన్నాడు, అన్నీ టీకే అన్నాడు. తర్వాత ఏమైందేమో ఇంకా మిగతా రోజులు మాట్లాడలే. తర్వాత రేపు పొద్దున మా చెల్లె చచ్చిపోతున్నాగా, రేపు పొద్దున నా చెల్లె చచ్చిపోతున్నాగా, ఈరోజు డే నుంచి పడితే నైట్ దాకా నాతో వీడియో కాల్ మాట్లాడింది నా చెల్లె, నా ఫోన్కు లేదంటే మా వైఫ్ ఫోన్కి. అది ఏమైందో తెలియదు, నేను ఏమైనా చిట్టిగా గిన్నెసార్లు ఫోన్ చేస్తున్నావు, పిసలు వేసిందా నీకు ఏమన్నా ఉండే పిచ్చి అని నేను తిట్టినా. ఏమైంది రా పిసోడ మాట్లాడితే ఏమవుతున్నా నీకు నొప్పి పెడుతున్నా, చేతులు నొప్పి పెడుతున్నా, ఫోన్ పెట్టి మాట్లాడరా అన్నది. కాదమ్మా నేను పండుకుంటా అమ్మా అంటే, ఏం పండుకుంటావురా, మాట్లాడవా అంతేనా, చెప్పమ్మా నాకు అసలు దేవుడు ఎందుకు ఒక మాట ముందు చెప్పాడు, నీ చెల్లె పోరా ఇంటికంటే నేను వచ్చేటోని. అంటే
ఈ వీడియో కాల్ సోమవారం మాట్లాడిందా మీ దగ్గర? ఈరోజు బుధవారం. ఈ రోజు మార్నింగ్ వచ్చింది అనుకున్నా, నిన్న మార్నింగ్ నుంచి నాకు నిన్న నైట్ దాకా మాట్లాడింది. అంటే సోమవారం చేసింది. అది నాకు రోజు లేవు, సో అందుకే చెప్తున్నా. కంటిన్యూగా నాతో మాట్లాడింది. మాట్లాడినాక నైట్ ఒక స్టేటస్ పెట్టింది అన్న. పిల్లి ఉంటుంది మా ఇంట్లో, పిల్లి ఉంటుంది. ఇది ఒకసారి అక్కడ నుంచి. ఇది పిల్లి స్టేటస్ పెట్టిందా? స్టేటస్ పెట్టింది నైట్. ఓకే. అంటే సోమవారం నైట్ పెట్టింది. సోమవారం నైట్ పెట్టింది. ఎన్ని గంటలకు అంటే నార్మల్ ఏర్పడతలేదు. 18 hours పొద్దున నేను తీసిన మధ్యాహ్నం. అయితే నైట్ అంత మంచి నైట్ చూసిన. నేను చూసి నా తల్లి బంగారం అమ్మో ఎంత మంచిగా ఉంది, ఎంత ముద్దు ఉందని నేను మురిసిపోయినా. నా చెల్లి ఎవరిదాకా మాట్లాడింది అమ్మో నా బంగారు తల్లి అని మా వైఫ్ని తిట్టుకుంటా నేను నా చెల్లిని పొగుడుతున్నా. నీకు అందం లేదు ఏం లేదు, నువ్వు వేస్ట్ అని చెప్పేసి అట్లా ఇట్లా అని ఇంకా సరే పోతాను పడుకున్నా. ఇంకా పడుకున్నా అయిపోయింది. పొద్దున లేచే వరకు మా చెర్రీ ఫోన్ చేసి చెల్లె చచ్చిపోయిందిరా అన్నాడు. అసలు ఏం చెప్పలేడు, ఇట్లా అట్లా ప్రాబ్లం రారా అనలేడు. డైరెక్ట్ చెల్లె చచ్చిపోయిందిరా అన్నాడు. వైజాగ్లో ఉన్నావా? వైజాగ్లో నేను పడుకొని ఉన్నా, ఫోన్ చేసి చచ్చిపోయింది రారా అన్నాడు అంతే. ఇంకా లేచి తలుపులు వలగొట్టి బెడ్రూమ్ వలగొట్టి ఏమేమో వలగొట్టి గోడ గుద్దుకొని జల్దీ ఆన్ ద స్పాట్. నాకు అక్కడ ఉన్న దోస్తులందరికీ ఫోన్ అయితే ఆన్ ద స్పాట్ 20 minutes నాకు కార్ వచ్చేసింది. మా అత్తమ్మని ఎక్కించుకున్నా, నా బట్ట జారేసుకున్నా. బండి మీద ఆలోచించిన ఫస్ట్ నా బండి ఉంది, కానీ బండి మీద అంత దూరం వెళ్తే మధ్యలో నాకు ఏమైనా అనుకో మా అమ్మ అయితే చచ్చిపిస్తుంది ఎందుకని ఆలోచించి కార్ తెప్పించుకున్నా. కార్ తెప్పించుకొని ఆన్ ద స్పాట్లో నేను ఒక 20 kilometers వచ్చినాక బతుకుందా సచ్చిందా. నువ్వే చేస్తున్నావు కార్? అప్పుడు ఆయన ఎత్తుండు, మా డ్రైవర్, ఇంకో డ్రైవర్ ఆయన చేస్తుండు. ఒక 20-30 kilometers దాకా. నేను నా సొంత అత్తమ్మ, డ్రైవర్. సో డ్రైవర్ కాస్త దూరం 80 speed 100 speed వస్తుండు. నాకు మైండ్ పని చేస్తలేదు. ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే మ్యాక్సిమం 20 hours పడుతుంది. 750 kilometers. 20 hours అంటే ఇప్పుడు నేను ఇలా అందుకోవాలా ఎట్లా? డ్రైవర్ ఏమో 80-100 అంత స్పీడ్ కొడతలేడు. నాకు ఇంకా పిచ్చి లేచి బ్రో టీ టైం దగ్గర రాపన్నా, పోయి చాయ్ దగ్గర రాపన్నా. పోయి వచ్చారు డ్రైవర్ సీట్లో కూర్చున్నాను నేను. బ్రో కూర్చో పర్లేదు నేను ఇస్తా అని చెప్పిన. ఇంకా 150 speedలో కొడుతూనే ఉన్నా, కొద్దిగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అప్పుడే చచ్చిపోయిందని ఒక మాట ఫస్ట్ చెప్పిర్రా, తర్వాత ఓకే హాస్పిటల్ ఉంది అమ్మ ఓకే అదే ఓకే ఏమన్నా కావాలా, పైసలు కావాలా, పంపాలా అంటే ఏ పైసలు అవసరం లేదు, నువ్వు రా అంతే, హాస్పిటల్ ఉంది ఓకే పర్ఫెక్ట్ అనగా విజయవాడ దాకా వచ్చినాక మళ్ళీ చచ్చిపోయింది అన్నారు. డ్రైవర్ సీట్ తీసుకొని ఇంకా 150-160 కుడుతూనే ఉన్నాను నేను. బండి ఏడ కూడా ఆపలే, బండి ఫుల్ హీటే. అప్పుడు గుడి అన్నప్పుడు బండి ఆపిన, ఎందుకంటే సడన్గా బండి అయిపోతే నేను రాలేను కదా. గుడి అంటే ఆపిన. ఏ హాస్పిటల్ తీసుకుపోయినారు? గవర్నమెంట్ హాస్పిటల్, కోరుట్లా? వీళ్ళు ఎక్కడికి తీసుకుపోయారు తెలియదు, నాకు తెలిసింది మాత్రం గవర్నమెంట్ అది జరిగిందని చెప్పేసి. నేను ఇంకా ఆన్ ద స్పాట్ కొడుతూనే ఉన్నా. ఇక్కడ శివం ఇంటి ముందు పడిపోయి ఉంది. నాకు ఏమైంది బావ చంపేసింది ఇవన్నీ తెలియదు. మళ్ళీ నాకు బావ కూడా ఫోన్ చేసిన నేను చూడు ఎంత మంగళవారం ఫోన్ చేసిన చూపెడతా ఏమైందని బావ కూడా ఫోన్ చేసిన. నాకు బావ చంపేసిందని చెప్పలేడు. సో నేను ట్యూస్డే మంగళవారం చేసిన 9:19 హిస్టరీ. ఏమొచ్చింది ఫోను? కలిసింది అసలు కలలేదు, నెట్వర్క్ కవరేజ్ అని వచ్చింది. ఏమైందబ్బా అని ఇంకా మా నాన్నలోకి ఫోన్ చేసి అడుగుతున్నా, ఎట్లా బ్రో ఏమైంది ఏం కథ అంటే బావ చంపేసిండు. నాకు గుండె తట్టుకోలేదు, ఇక అయిపోయింది. కారు మొత్తం తుక్కుల పరం చేసిన. నడుపుతూనే ఉన్నా, 2 యాక్సిడెంట్లు అయినాయి. చిన్న వాళ్ళు కింద పడ్డారు. సారీ బ్రో అని చెప్పేసి 500-1000 రూపాయలు తీసి ఇచ్చేసి ఇంటనే వెళ్ళిపోయిన. అడిగేది ఆగలే. ఇంకా అన్న ఏమనుకో దండం పెడతాను చచ్చిపోయిందంట అని ఏడ్చుకుంటా ఇంకా కొట్టేసిన బండి. ఇక్కడికి వచ్చి చూసేవారికి అంటే 7 తెలియదు ఏమైందంటే గిట్ల సంగతి అని చెప్పేసి అన్నారు. వాడు నమ్మిచ్చి ఇంత దెబ్బ తీసినందుకు ఆయనకి ఇప్పుడు ఉరి శిక్ష అన్న ఖచ్చితంగా పడాలా. ఇది నేను జోక్ చెప్తలేను, ఉరి శిక్ష పడాలా. సీఎంఆ పిఎంఆ డిఎస్పీ బిఎస్పీ నాకు సంబంధం లేదు, ఉరి శిక్ష పడాలా. లేదనుకో వాడు జైల్లోకి పోయిండా, తిరిగి వచ్చిండా, నా చేతులతో నేను నడి తువ్వల కోసి చంపేస్తా. ఇది మాత్రం నిజమన్న. నడి తువ్వల నేను పోయకపోతే నా బతికే వేస్ట్. నువ్వు కూడా అంతా కూడా అవుతావు కదా మళ్ళీ. ఇంత అన్న ఏమైతే అన్న సిల్లే పానం అన్న వేసిపోతే
నీ హైట్ ఇచ్చి పెడతానా? నా పానం కంటే చిన్నప్పటి నుంచి ఇట్లా పెంచుకున్నాను నేను. మట్టి అంటే లేదు, మట్టి అట్లా పెంచుకున్నా. కూడా నా చేతి చూపెడితే చేతి తీసేవుతుంది అసుంటోని, అంత మంచి కాపాడుకున్నా. ఇప్పుడు ఎక్కడున్నాడంట పోలీసులు? వాడిప్పుడు మ్యాక్సిమం తెలిసిందైతే నాకు పోలీస్ స్టేషన్ లోపల దాచిపెట్టిర్రు అని తెలిసింది. మా వాళ్ళందరూ పోదామంటే మిలిటరీ, మొత్తం మిలిటరీ చుట్టెత్తారు మమ్మల్ని ఈడికి. అందుకోసమే నాకు పవర్ లేదు, మాట్లాడేంత దమ్ము లేదు. ఆడికి పోయినా ఏమన్నా ఉంటే గన్ను పట్టి కాల్ చేయడమా, ఆడి కళ్ళ కనబడితే, లేదంటే సైలెంట్గా ఉండడమా. కత్తి పట్టుకొని లోపలికి వద్దలు తీసేస్తారు. సరే ఆడికి కనబడితే గన్నతోటి కాల్దామన్నా కానీ ఆడికి కనబడతలేడు. గన్ను తీసుకొని పోయినా ఆడికి ఇప్పుడు నిన్న రాగానే ఆడ పోతే నాకు తమ్మ ఎందుకు తమాస దిగుతున్నాడు, ఇక్కడ పెట్టుకొని పోయినా నేను గన్ను. ఆడ పోయి చూస్తేమో సంతు నువ్వేం ఆవేశపడకు, చట్టం చూసుకుంటది. చట్టం ఏం చూస్తా, చట్టం చూసే ఉంటే ఎవరు 6 ఇప్పటికీ అయిపోలే కదా అన్న. చట్టం అంటే ఇప్పుడు నా చెల్లెని, నా పాపని, ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ ముగ్గురిని చంపేసిండు అన్న. ముగ్గురిని చంపేసిండు. అది కూడా నిద్ర లేవక ముందే పొడిచి మరి చంపేసిండు. దానికి దెబ్బ తాగి జ్వరం తాకితే నాకు పానం పోతుంది. కత్తితో పొడిచి చంపేసిండంటే అసలు నా పానం లేదన్న, ఏడుపత్తలేదు అసలు. ఏందో తెలియదు ఇప్పుడు నాకు. వాడు సావాలన్న, మీ మధ్య ఉన్న బాండింగ్ అది చిన్న. వాడు సావాలా అంతే, అంతకు మించి ఏం లేదు. ఒకటి సంతు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు, చివరి ప్రశ్న. ఇప్పుడు ఇది బెడ్రూము, మీ చెల్లె వాళ్ళు ఉన్నది అది. అసలు ఎట్లా చంపిండని మీకు ఎవరన్నా ఏమైనా చెప్పిరా? మీరు ఏమనుకుంటున్నారు? అసలు సౌండ్ రాకుండా ఎట్లా చంపిండు? మ్యాక్సిమం 3 గంటలకు ఏమో, అంటే 1 గంటలకు ఫస్ట్ ఎక్కువ కుక్కలు ఉరినాయి అంట బ్రదర్. వాళ్ళు ఇద్దరు లోపల వండుకోరు. మా వాళ్ళు ఎక్కువ బయట వండుకోవడం అలవాటు. ఇల్లున్నా బయటనే వంటారు మా అమ్మ మా నాన్న. 1 గంటలకు కుక్కలు ఎక్కువ మురిగినాయి. 1 గంటలకు మురిగితే సంథింగ్ బండ్లు వంగురుతున్నాయో, లేకుంటే దొంగలు పడతారు ఇచ్చాడు. దొంగలు కావచ్చు అని చెప్పేసి భయపడి వాళ్ళు లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చినాక కొంచెంసేపటికే బండి సౌండ్ వినబడ్డదంట కొంచెం, అంతే. బండి సౌండ్ వినబడ్డదంట. తర్వాత తలుపుల సౌండ్ వినబడ్డదంట. అయ్యో వాళ్ళు ఏమన్నా గుసగుస వేసుకుంటారు రావచ్చు, అద్దు అని చెప్పేసి మూసేసుకొని ఉన్నారు. కాసేపటి తర్వాత వాళ్ళు సౌండ్లు వస్తున్నాయంట లోపల. సంథింగ్ అరిచినట్లు ఏం లేదు, డమ్ డుమ్ డమ్ అన్నట్టు వస్తున్నాయంట. ఇప్పుడు ఇట్లా సడిచినప్పుడు సెంప సౌండ్ వస్తుంది చూసినావా, అట్లా కిందికి గుద్దు అత్త చూడు డమ్ అని, అట్లా కిందికి గుద్దేసిండు. కిందికి గుద్దినప్పుడు మా నాన్న అనుమానం వచ్చి, లేదు అదేమో సౌండ్ వేరే వస్తుంది రాని అని మా అమ్మతోటి అన్నాడట. అప్పటికే 3-4 సార్లు అన్నాక మా అమ్మ, వాళ్ళు కొత్తగా పెళ్ళి అయింది, వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు అంటే, లేదే అదేమో వేరే సౌండ్ వస్తుంది నాకు, లేదు ఇదేమో ఉన్నదే పోదామే అంటే, లేదు నువ్వు పట్టించుకోకు, నువ్వు పడుకో అన్నదంట మా అమ్మ. అప్పుడు ఎంత అవుతుండొచ్చు టైము మ్యాక్సిమం 1:30, 2. ఇంకా అవి సౌండ్ వస్తూనే ఉన్నాయంట తాపకోసారి. మా నాన్న పైకి పోయి పైన తిరుగుతున్నట. పైన ఎక్కినట్టు స్లో పోయిందంట, అది సౌండ్ వేయకుండా వెళ్ళిపోయాడు. తర్వాత పైన కింద పడుతున్నాడు డమ్ డమ్ అని. అంటే ఆడు కింద గుర్తునే ఉన్నాడు, ఇంకా తలకే అంతా పలిపోయింది కదా, గుర్తునే ఉన్నాడు. పీక వేసుకోడుకు సంథింగ్ ఆడి ఇంకా పిచ్చి అవ్వడం, టెన్షన్ పడడం అంతా మా నాన్న వినబడుతుందంట. తర్వాత కిందికి వచ్చి సంథింగ్ సౌండ్ ఏమో వేరే ఉంది, ఒక్కసారి పిల్లలను లేపు అంటే మా అమ్మ పోయి హరే అంటే వాడు నటన ఏం చేసిండు. టైము ఇప్పుడు 3 మా అమ్మ 3 అని చెప్పింది. సో 3 గంటలకు సౌండ్ కూడా అమ్మ వయసు అంటే వాడు ఏయ్ వయసు అబ్బా ప్లీజ్ అనుకుంటా సౌండ్ లేచిండట. అయ్యో వీళ్ళు రొమాన్స్ సంథింగ్ ఉంటుంది కదా పిల్ల మొగల్స్, అట్లా చేసుకుంటూ రావచ్చు. మా నాన్నని డైరెక్ట్ మా అమ్మ లంజోడక సిగ్గుమానం ఉందా అని చెప్పేసి అని తోలుకొచ్చిందంట మా నాయన. బిడ్డ గట్ల ఉంటే ఎట్లా పోతున్నారు అంటే, లేదే నా మైండ్కి ఏమో ఊడుతుంది, ఇట్లనే తలకే ఒప్పుకుండా మాట్లాడినట్టు. ఇట్లా ఏమైంది అని మళ్ళీ ఒకసారి వేరాట, మళ్ళీ అట్లనే వేసినట్టు సౌండ్. డోర్ మాత్రం తీస్తలేడు, మా సెల్ల సౌండ్ కూడా వస్తలేదు. ఓన్లీ ఆడ ఒక్కడే అబ్బా అద్దు అన్నట్టు మాట్లాడుతున్నట. అట్లా మాట్లాడితే మా అమ్మ అమ్మాయిలతో ఇంత రంభం ఉందని మా నాన్న తీసుకొని తలపేసి పడుకోరట. మళ్ళీ ఎప్పుడు వేసుకుంది వాళ్ళు అదే రోజు కూలర్ లోపలికి తెచ్చుకొని వేసుకొని పడుకోరట. వాడు నైట్కే మళ్ళీ నార్మల్గా చంపలేడు, మత్తు ఇంజక్షన్ సంథింగ్ మత్తు గోళీ ఇచ్చి చంపిండు. అంటే ఆడ అదేమో చేస్తారు కదా హాస్పిటల్లో, అది చేసినప్పుడు తెలిసింది. వాడు చేసి చంపేసి శవంతో తెల్లందాక వండుకొని తెల్లారు లేచి మా అమ్మ వాళ్ళు పోయి గేటు దగ్గర షాప్లో కూర్చుంటే మా బావ సడన్గా లేచి వీళ్ళు లేచినట్టున్నారని. అప్పుడు ఎంత అవుతుండొచ్చు టైం? మార్నింగ్ 6:37 లేచి తలుపేసేసి
ఆ పరద ఉన్నది కదా పైన, ఆ దానికి ఉంటుంది, ఆ పరద మూసేసిండు. మూసేసి వెళ్ళిపోయాడు. బయటకు పోయి ఏం తెలియనట్టు బ్రష్ చేసుకొని మా అమ్మ దగ్గరికి వెళ్ళినట్ట. మళ్ళీ మా అమ్మ పక్క పంట నిలబడ్డాడు. గేట్ దగ్గర. ఇట్లా అనగా మా అమ్మకు కొంచెం మైండ్లో కొట్టింది ఆ నైట్. ఏమైందయ్యా నైట్లు గట్ట సౌండ్లు వచ్చి నేను అడిగే లోపే వెనక తిరిగి అడుగుదామంటే చక్కగా పోయి ఆడ పనులు తోమేసుకుంటున్నట్ట. మళ్ళీ సరే పోనీ ఇంకా తోమేసుకుంటున్నా మళ్ళీ అడుగుదాంలే అనుకునే లోపే లోపలికి వచ్చి షర్ట్ మార్చుకొని ఆన్ ద స్పాట్ బయటకు పోయి బండి చార్జ్ చేసినట్టు. ఎటయ్యా ఇప్పుడు మీ నాన్న ఏడున్నాడు? మా నాన్న షాప్లో ఉన్నాడు, ఓకే. మా అమ్మ బయట గేట్ దగ్గర కూర్చుంది. సో ఎటయ్యా అని చెప్పేసి అంటే టిఫిన్ తీసుకొస్తా అన్నాడట. అంతే. మా నాన్న బయటకు వచ్చి ముఖం అంతా ఎట్లా ఉన్నది, అల్లుంది, అట్లున్నది ఏంది, వణుకుతుండు, సంథింగ్ ఏమో ఉన్నది. రాని నువ్వు లోపలికి పోయి ఒకసారి పాపని చూడు అంటే లోపలికి వచ్చి గిడ పెట్టిండు. గిడ ఎందుకు పెట్టిండు, పిసడం మంచోడు అని తీసే వరకు బెడ్ మీద వాళ్ళు లేరట. వాళ్ళు లేకపోతే అమ్మా తలపెనక జాక్కున్నా నార్మల్ చూస్తారు కదా, చూస్తే లేదు, ఎక్కడ లేదు. మళ్ళీ బయటకు వచ్చి ఇదంతా చూసి మళ్ళీ పోయే వరకు బెడ్ కింద మొత్తం రక్తపాతాలతో పడిపోయి ఉందంట. అప్పటికి వీడు వెళ్ళిపోయిండా? వాడు మా అమ్మ బండి చాలు చేసినప్పుడే మా నాన్న చెప్పేసిండట, సంథింగ్ ఎట్లా ఉన్నాడు లోపలికి వెళ్ళిపో, సైకిల్ తోటి చెప్పేసిండట. వెళ్ళిపోయిండా? మా అమ్మ ఇట్లా లోపలికి వచ్చి చూసేలోపు వాడు మళ్ళీ ఎటో పోలేడు అన్నావు, ఇట్లా వెళ్ళిపోలేడు. వాని ధైర్యం, గుండె ధైర్యం ఏందో తెలియదు కానీ నా ఫ్యామిలీ మొత్తం ఆ బిల్డింగ్లో నవ్వే. ఆ బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి 10 స్పీడ్ అంటే స్లోగా మా మమ్మీలా, మా పెద్ద బాబులు, మా చిన్న బాబులు, మా అన్నలు, మా అన్నదమ్ములు అందరూ బయటనే కూర్చురట. వాళ్ళందరూ ముంగటికి వెళ్ళే మెల్లగా పోతున్నట. అంటే స్పీడ్గా పోతే సంథింగ్ అన్నం వస్తుంది కదా. సో మెల్లగా పోతే మా వాళ్ళు అందరూ పలకరిచ్చారట. ఎటయ్యా ఇంత పొద్దులు పోతున్నావు, బావ ఎటయ్యా, బావ ఎటు పోతున్నావు అంటే వాడు కిందికి మొహం వేసుకొని సైలెంట్గా వెళ్ళిపోయినట. ఆడు అక్కడ ఉన్నప్పుడే మా అమ్మ కీకలు మొదలుపెట్టింది, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే. అయితే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి చూసిర్రు. వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే వాడు దొరికిపోతుండే, ఇయ్యలేరు. సో నా బిడ్డ ఫస్ట్ బతకాలని చెప్పేసి ఎక్కడ తట చేసేవరకు అంటే ఆడ వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయిండు ఇక వాడు సంథింగ్ రైకల్ సైడ్ వెళ్ళిపోయాడని ఫస్ట్ అన్నారు. అంటే సిస్ కెమెరా సంథింగ్ అది వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు. తర్వాత ఇంకా నా చెల్లె పోస్ట్ మార్టం అది అనగా ఇప్పుడు మొత్తం లైవ్లు, యూట్యూబ్స్ సంథింగ్ అన్నీ ఫేమస్ అయిపోయినాయి. చెల్లె వీడు ఎక్కడ ఉన్నా దొరకబట్టి ఇవ్వాలని చెప్పేసి మొత్తం ఫుల్ వైరల్ అయిపోయే వరకు వానికి కంట పడ్డది. కంట్లో పడి డైరెక్ట్ ఆడు రైకల్ పోలీస్ స్టేషన్కి పోయి లొంగిపోయాడు. ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. వాళ్ళు కొర్రలోకి తీసుకొచ్చినని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను మా ఊరు సర్పంచ్ తోటి ఒకటే మాట చెప్పిన, నాకు వాడు కావాలా, నా సెల్లకి ఎట్లా రక్తం వచ్చిందో వానికి డబ్బులు తీయాలా, నడితో మీద పీసులు కట్ చేయాలా, అప్పుడే నేను బతకాలని చెప్పిన. వాళ్ళు ఏమంటారు అంటే ఈ గవర్నమెంట్ రూల్స్ ఎట్లుంటాయంటే మనసులో పడి చచ్చిపోయినా కామన్ 2 నెలలు జైలు నుంచి బయటకు వదిలేస్తారు అంతే. మనసులో నార్మల్ యాక్సిడెంట్ కేసు అంటే ఓడు అనుకొని చేయడన్నా, మర్డర్ కేసులు తల్లితో పాటు పిల్ల ఇద్దరు వెళ్ళిపోయారు. ఏం చేస్తుంది నీ గవర్నమెంట్, ఏం చేస్తుందన్నా? ఇద్దరు చచ్చిపోయారు, చంపేద్దామని మేము వాళ్ళ ఇంటి దాకా పోతే మిలిటరీ ఏమంటే తిరుగుతుంది, మీరు వెళ్ళిపోరు, మేము చేస్తాం కదా, మేము చేస్తాం. అది కుసపెట్టి తిండి పెడతారు. ఇప్పుడు నా తల్లి పోయి బొందలో ఉన్నది, బెడ్లు ఉన్నాయి, ఇల్లు ఉంది, కూలర్లు ఉన్నాయి, బంగారం ఉంది, బండి ఉంది, ఆస్తి ఉంది, పోయి ఇప్పుడు మట్టిలో పన్నది. తీసుకురారి, గవర్నమెంట్ పీక్తుంది ఆతులు, తీసుకురారి. ఏంది నా సెల్ల లేకుండా ఇప్పుడు నేను ఎట్లా బతకాలా? పెద్ద పెద్దలు చచ్చిపోతే గిడ్డ వేసి పెడతారా, కోసి పారుతారు కదా లక్షల కోట్లు పెట్టి. అంటే మేము బిచ్చాలమన్నా, మన పైసలు లేవన్నా, ఇదేనా మేము మర్యాదలు? ఇదే బ్రో.